నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువత క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రీడల వల్ల శారీరక మరియు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, విద్యార్థులు చురుకుదనంతో ఉండేందుకు ఆటలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మెట్పల్లి మినీ స్టేడియంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అథ్లెటిక్స్ పోటీలకు దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు హనుమకొండలో జరిగే ఈ నెల 15వ తేదీన జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. వీరు అక్కడ ఈ పోటీలను అక్కడ రిలే మీట్స్ నిర్వహిస్తూ జరుగుతుంది కాబట్టి పోటీలకు వెళ్తున్నారు. చిన్నారి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఆట పోటీలు ఆడడం వలన మరి ప్రభుత్వము ఈ యొక్క ఆటలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఆలోచించి క్రీడల వైపు దృష్టి సారించేలా కృషి చేయాలని చెప్పి కోరుచున్నాము. మరి రానున్న కాలంలో సమ్మర్ వస్తుంది. సమ్మరు క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మన జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుండైనా ఆటలు ఆడడానికి ఆసక్తి చూపించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఈ చరవాణి సెల్ ఫోను చిన్నారి విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళకు మోటివేషన్ చేస్తూ చిన్న చిన్న ఆటలతోటి మరి గెలుపు కోసం ప్రయత్నం కోసము ఈ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులను కోరుచున్నాం.